హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను వెజ్ పలావ్ చేస్తున్నానండి. ఇందులో మనకు నచ్చినన్ని వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను గ్రీన్ పీస్, అలాగే టమాటా, కొంచెం క్యారెట్, బంగాళదుంప ఇవన్నీ కూడా వేసుకొని, కరివేపాకు కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర, పుదీనా ఏదైనా వేసుకుని మీరు వెజ్ పలావ్ అనేది చేసుకోవచ్చు. నేను పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, బిర్యానీ మసాలా అంతా కూడా నూరుకునే నేను పేస్ట్ వేసుకున్నానండి. అలాగే కొంచెం పసుపు, కారం, తగినంత ఉప్పు వేసుకుని గ్లాసున్నర రైస్కి 2 గ్లాసున్నర వాటర్ వేసుకుని బాగా మరిగిన తర్వాత రైస్ అయితే వేసుకున్నాను. ఇవైతే బాస్మతి కాదు, మామూలు సోనా మసూర్ రైసేనండి. అయినప్పటికీ కూడా మన పొడిపొడిలాడుతూ చక్కగా వండుకోవచ్చు. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. వారాలప్పుడు ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ తినాలి అనిపించినప్పుడు మనం ఇలాగ వెజ్ బిర్యానీ లాంటిది ఏదైనా ప్రిపేర్ చేసుకున్న, వెజ్ బిర్యానీ అనేది మనం తిన్న నాన్ వెజ్ వాళ్ళకి వండి ఏదైనా పెట్టవచ్చు. నేను ఎక్కువగా అయితే ఎగ్ అనేది కంపల్సరీ ఇంట్లో ఉంటుంది కనుక పచ్చిరొయ్యలు కూడా నేను స్టోర్ చేసి ఉంచుకుంటానండి. అవి అయితే నేను ఇలాగ కర్రీ కింద ప్రిపేర్ చేసి మా అత్తయ్యకి, మా వారికి అయితే ఇలాగ చేసి పెట్టానండి. మీలో ఎంతమందికి మన ఛానల్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.